బైబిల్లో నుంచి అనేకమైన సంగతులను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్ మనకి బోధిస్తున్న ప్రతి మాట కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే మాటలు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడుతున్న ప్రతి మాట కూడా, దేవుడు రాయించిన ప్రతి మాట కూడా మనం చక్కగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసిన ఈ గ్రంథంలోని ఎన్నో విషయాలను మనము చదువుతున్నాం, ప్రతిరోజు చదువుతున్నాం ప్రియులారా. ప్రతిరోజు చదువుతున్న ఈ మాటలు ఈరోజు సమాజానికి ఎందుకు ఎక్కటం లేదు, సమాజం వీటిని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, సమాజం వీటిని ఎందుకు ఆలోచించటం లేదు అని మనం ఆలోచిస్తే, దైవికమైన మాటలు లోకానికి కష్టంగా ఉంటాయి. దైవికమైన మాటలు, దేవుని మాటలు ఈ లోకము వాటిని జీర్ణించుకోలేనంత కష్టంగా ఉంటాయి. ఎందుకంటే లోకానికి మనం ఎంజాయ్మెంట్ గురించి చెప్పామనుకోండి, సంపాదన గురించి చెప్పామనుకోండి, లోకములో చెడు పనుల గురించి చెప్పామనుకోండి, లోకములో తప్పుడు మార్గాల గురించి వివరించామనుకోండి, వాటిపైన ధ్యాస ఎక్కువ ఉంచుతుంది, వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది. అలాగే మరి దేవుని మాటల గురించి మనం చెప్తున్నప్పుడు, దేవుని మాటల గురించి మనం నేర్పిస్తున్నప్పుడు చాలామంది వాటి విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించటం లేదంటే, వీటిని జనం ఏం చేస్తారంటే కొట్టిపడేస్తారు. జనాలు వీటిని ఎందుకు కొట్టిపడేస్తున్నారంటే, ఇవి మనకి సంబంధించిన కావు, ఇవి ఆదివారానికి సంబంధించినవి, ఇవి ఆదివారము నేర్చుకునే మాటలు అనుకొని వీటిని పక్కకు పెట్టేస్తారు. మిగతా వాటి విషయంలో చాలా ఆసక్తి చూపుతారు ప్రియులారా. మీరు ఎవరినైనా చూడండి, దేవుని గురించి మనం మాట్లాడుకుందాము అంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. దేవుని విషయాలు చెప్తాము రండి అంటే తొందరగా రారు. అదే ఫలానా వారి గురించి మీకు చెప్తాము అంటే, ఫలానా వాళ్ళ గురించి ఒక విషయం చెప్పాలి అంటే అన్ని పనులు ఆపేసి వస్తారు. అవసరమైతే ఆ రోజు సెలవు కూడా పెడతారు. అంత ఇంట్రెస్ట్ అన్నమాట. పరాయి వాళ్ళ విషయములో మనిషికి వినటానికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ పరలోక సంబంధమైన విషయాలు వినటానికి మనిషి దగ్గర టైం లేదు, మనిషికి ఇంట్రెస్ట్ లేదు. అదే వేరే వాళ్ళ గురించి మనం చెప్తున్నాం అనుకోండి, గంటల తరబడి వింటారు. లోక సంబంధమైన విషయాలు గంటల తరబడి వింటారు, రెప్ప కొట్టుకుండా వింటారు. మరి అదే దైవికమైన విషయాలు మనం చెప్పామనుకోండి, వాటిని వినరు, పట్టించుకోరు. అవి ఆదివారం విందాంలే, అవి ఎప్పుడైనా అవసరం వస్తే విందాంలే, టైం ఉంటే విందాంలే అని ఇలాంటి నిర్ణయాలతో జనం సాగుతున్నారు. వాళ్ళ లిస్టులో మీరు కూడా ఏమైనా ఉన్నారా? అలాంటి లిస్టులో, అలాంటి వారి జాబితాలలో మీరు కూడా ఏమైనా ఉన్నారా? అయితే ఉంటే సరిచేసుకోండి ప్రియులారా. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలు వినటానికి మనం వేగిరపడకుండా, పరసంబంధమైన విషయాలు అనగా పరలోక సంబంధమైన విషయాలను మనం వినటానికి వేగిరపడాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాలు ఎన్ని విన్నా, ఎన్ని 1,00,000 విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఈ లోకములో ఉన్నంత కాలమే నీకు ఉపయోగపడతాయి. ఈ లోక సంబంధమైన విషయాలు నువ్వు ఎన్ని విన్నా, ఎన్ని నేర్చుకున్నా, నువ్వు ఈ లోకములో ఉన్నంత వరకే నీకు ఉపయోగపడతాయి. కానీ పరలోక సంబంధమైన విషయాలను నువ్వు విన్నావు అనుకో, పరలోక సంబంధమైన విషయాలు నేర్చుకున్నావు అనుకో, ఈ యుగమందును రాబోయే యుగమందును నీకు ఉపయోగపడతాయి. ఈ లోకములో ఉపయోగపడతాయి, రాబోయే యుగం పరలోకములో కూడా నీకు ఉపయోగపడతాయి. అలాంటి విషయాలే దేవుడు చెప్పాడు.
అలాంటి విషయాలు దేవుడు చెప్పాడు. మరి మనిషి ఏం చెప్తున్నాడు అంటే, మనిషి స్వల్పకాలానికి సంబంధించిన విషయాలు, మనిషి చెప్పే విషయాలు అల్పకాలానికి సంబంధించిన విషయాలు. అల్పకాలానికి సంబంధించిన విషయాలు మనిషి నేర్పిస్తున్నప్పుడు భవిష్యత్తు విషయంలో భవిష్యత్తు బాగుండాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు ప్రియులారా. వీటి రెండిటిపైన మనిషి దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే, మనిషి దేనిపైన ఎక్కువ ఆశ చూపిస్తున్నాడు అంటే లోక సంబంధమైన విషయాలపైన, లోక సంబంధమైన విషయాలపైన, లోక సంబంధమైన ఆలోచనలపైన మనిషి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏంటి, కుటుంబంలో అందరూ కూర్చున్నప్పుడు రండి వాక్యం గురించి మాట్లాడదామంటే రారు. అదే ఏదైనా స్టోరీ గురించి మాట్లాడుతున్నారనుకోండి, అది ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నారనుకోండి, గంటల తరబడి నవ్వుకుంటూ మరి వింటారు. అదే దేవుని విషయాలు చెప్పేసరికి, దేవుని విషయాలు మాట్లాడేసరికి కొందరు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంటుంది, కొందరు మనస్తత్వాలు మారిపోతుంటాయి, కొందరు చిరాకు పడుతుంటారు, కొందరు వెళ్ళిపోతుంటారు, కొందరు లేచిపోతుంటారు. ఎందుకో ఒకసారి ఆలోచించండి. అంటే దైవికమైన మాటలు అంటే మనిషికి ఇంత చిన్న చూప? దైవికమైన మాటలు అనగానే మనిషికి ఇంత నిర్లక్ష్యమా? ఏమంటే, నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది ప్రియులారా. చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే దేవుని మాటల్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి, నేర్చుకోవాలి. మరి పౌలు గారు ఎఫెసు సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని, ఒక లెటర్ని రాస్తున్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ, సంఘాన్ని సరిచేస్తూ, సంఘము నడుచుకోవలసిన బాటని పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయం, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మంచి మాట పౌలు గారు సంఘానికి, ఎఫెసు సంఘానికి వ్రాస్తున్న మాట. ఈరోజు మనము చదువుకుంటూ ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక, దినాలు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. దినాలు చాలా చెడ్డవంట. ఏమండి, దినాలు చాలా చెడ్డవే. దినాలు ఎక్కడ చెడ్డవి ఒకసారి ఆలోచించండి. రోజు వచ్చే రోజు వస్తూనే ఉంటుంది, పోయే రోజు పోతూనే ఉంటుంది, వచ్చే రోజు వస్తూనే ఉంటుంది, పోయే రోజు పోతూనే ఉంటుంది. ఏంటి, వస్తున్న రోజులు చూస్తున్నాం, పోతున్న రోజులు చూస్తున్నాం, వస్తున్న దినాలు చూస్తున్నాం, పోతున్న దినాలు చూస్తున్నాం. మరి ఆ దినాలలో ఎక్కడ ఏంటి మార్పు కనిపించటం లేదు అంటే, పౌలు గారు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు అంటే, దినములు చెడ్డవి గనుక అంటే ఆ దినములో ఉంటున్న పరిస్థితులు, ఆ దినాలలో ఉంటున్న మనుషులు, ఆ దినాలలో ఉంటున్న మనుషుల్లో ఆలోచనలు ఇవన్నీ తారుమారైపోతాయి. మనిషి చెడ్డ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు, మనిషి చెడ్డ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఏమిటి, కపటమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి వచ్చే రోజులు ఎలాంటివంటే భయంకరమైనవి. దినములు చెడ్డవి. ఆ దినాలలో బ్రతుకుతున్న వాళ్ళు చెడ్డవాళ్ళు. ఏంటి, అపవాది ఆలోచన కలిగిన వాళ్ళు, ఏంటి, అపవాది కుయుక్తులు కలిగిన వాళ్ళు, అపవాది అనుచరులు, వీళ్ళందరూ లోకములో ఎక్కువైపోయేసరికి ఈ లోకములో ఉంటున్న మనుషులందరూ చెడు ఆలోచనలతో బ్రతుకుతున్నారు. కాబట్టి దినములు చెడ్డవి గనుక అంటున్నాడు ప్రియులారా. దినములు చెడ్డవి గనక సమయమును సమయాన్ని మనం పోనివ్వకూడదంట. ఏమండి, సమయాన్ని పోనిచ్చామనుకోండి, పోయిన సమయము మళ్ళీ మనకి ఎప్పుడు రాదు. ఎన్ని కోట్లు పెట్టి ఇచ్చినా పోయిన సమయము మళ్ళీ తిరిగి రాదు ప్రియులారా మన జీవితంలో.
పోయిన సమయము మళ్ళీ ఎప్పుడు రాదు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఒక్కసారి మన జీవితంలో సమయం పోయింది అంటే మళ్ళీ ఎప్పుడు రాదు అని అంటున్నాడు. మన జీవితంలో సమయము పోయింది అంటే మళ్ళీ ఎప్పుడు రాదు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయంలో నీవు యవనుడుగా ఉన్నావా? ఆ సమయంలో నీకు ఆరోగ్యంగా ఉందా? అయితే దేవుడి కోసం నీవు ఆ సమయాన్ని వాడు. నువ్వు దేవుని కోసం ఆ సమయాన్ని ఖర్చు పెట్టు. ఎందుకంటే సమయాన్ని వృధా చెయ్యకండి అంటున్నాడు. సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. కింద ఏమంటున్నాడు? అజ్ఞానుల వలె కాక విజ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా, అజ్ఞానుల వలె కాక విజ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానులుగా ఉండకండి. దేని పడితే దానిని నమ్మకండి. దేన్ని పడితే దానిపైన విశ్వాసం ఉంచకండి. దేన్ని పడితే దాని పట్ల దాని వెనకాల వెళ్ళకండి. అజ్ఞానులు చేస్తారు అలాంటిది. అజ్ఞానులు వెంబడిస్తారు అలాంటిది. అజ్ఞానులు నమ్ముతారు అలాంటిది. మనం విజ్ఞాన కాలంలో ఉన్నాం, క్రీస్తు కాలంలో ఉన్నాం, క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నాం. క్రీస్తు సామ్రాజ్యములు ఉండి ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అజ్ఞానుల వలె కాక విజ్ఞానులుగా మనం ఉండాలి అంటే అజ్ఞాన కాలముని దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడంట. అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. అజ్ఞాన కాలం ఏది అంటే ప్రియులారా, ఇదిగో పాత నిబంధనలు క్రీస్తు కంటే ముందున్న కాలము. ఎలాంటి కాలం అంటే అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం, క్రీస్తు కంటే ముందున్న కాలం. సర్వసంపూర్ణమైన జ్ఞానం లేక, జనాలు కట్టుబాటులు లేక, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా విచ్చలువిడిగా బ్రతికిన జీవితాలు వాళ్ళవి. విచ్చలువిడిగా బ్రతికిన జీవితాలు. ఒక్కొక్కరు 10 పెళ్లి చేసుకోవటం, ఒక్కొక్కరు 20 పెళ్లి చేసుకోవటం, ఒక్కొక్కరు విచ్చలువిడిగా బ్రతికిన జీవితాలు. ఒక్కొక్కరు ముగ్గురు, ఒక్కొక్కరు నలుగురిని, ఒక్కొక్కరు 6 మందిని. ఒక ఆయన అయితే ఏకంగా 700 మందిని చేసుకున్నాడు. ఒక ఆయన అయితే నిజంగా చాలామంది పెళ్ళిళ్ళని చేసుకున్నాడు. ఇదంతా దేవుడు చూస్తూ మరి ఖండించలేడంటే ఎందుకంటే అది అజ్ఞాన కాలము. దేవుడు కూడా వాళ్ళని చూసి చూడకుండా వదిలేశాడంట. మరి ఈ కాలములో, నేటి కాలములో, క్రీస్తు యుగములో, విజ్ఞాన కాలములో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ప్రియులారా దేవుడు. అందుకే వాక్యం పట్ల మనం ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అజ్ఞానుల వలె కాక విజ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్త చూసుకోండి. ఇందు నిమిత్తమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుడి. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. ప్రభు చిత్తాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు అంటే ప్రియులారా, విజ్ఞానవంతులు గ్రహిస్తారు. ప్రభు చిత్తము గ్రహించాలి అంటే అజ్ఞాన దశలో ఉంటే నీవు ఎలా గ్రహిస్తావు? అజ్ఞానుడుగా ఉంటే నీవు ఎలా గ్రహిస్తావు? నీవు అజ్ఞానుడుగా ఉండకూడదు, విజ్ఞానవంతుడుగా ఉండాలి. మన పిల్లలకి మంచి మంచి చదువులు నేర్పించుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఆస్తులు కూడబెట్టుకోవాలి, మంచి మంచి భవనాలు నిర్మించుకోవాలి, అమెరికాలో సెటిల్ అయిపోవాలి, మరి బయట దేశాల్లో సెటిల్ అయిపోవాలని ఈ విజ్ఞాన కాలంలో నువ్వు ఎలాగైతే శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తావో, బైబిల్లో కూడా ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. ప్రభు చిత్తం ఏంటి అంటే ప్రియులారా, నువ్వు ఏ విధము చేతనైనను నలుగురికి సువార్తను ప్రకటించాలి. నువ్వు ఏ విధము చేతనైనను నలుగురికి రక్షణ మార్గాన్ని చూపించాలి. నీవు రక్షణలో ఉండాలి, నీ కుటుంబము రక్షణలో ఉండాలి, నలుగురికి నీవు రక్షణ మార్గాన్ని చూపించాలి.
నలుగురికి నీవు రక్షణ మార్గాన్ని చూపించాలి. నీవు లేక, నీ కుటుంబము లేక, ఇతరులని మార్గములో తీసుకురాక, ప్రభు చిత్తము నీకు అర్థం కాకపోతే నీవింకా అజ్ఞానుడవే, అజ్ఞాన దశలో ఉన్నవాడివే. పౌలు గారు ఏమంటున్నారు? మీరు అజ్ఞానుల వలె కాక విజ్ఞానులుగా మీరు ఉండండి. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుడి అంటున్నాడు పౌలు గారు. సంఘానికి హెచ్చరిస్తున్నాడు. సంఘానికి కూడా ఇదే మాట చెప్తున్నాడు. ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించండి, అజ్ఞానులుగా ఉండకండి, విజ్ఞానులుగా తయారవ్వండి అని. ఏంటి మన ఆలోచన? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అన్ని టెక్నాలజీ డెవలప్ అవుతున్న కాలములో విజ్ఞానము అని లోకము దాని వెనకాల పరిగెత్తుతుంటే, ఈ లోక సంబంధమైన విజ్ఞానము నిన్ను ఒకరోజు నరకపు అంచుల్లో నిలబెడుతుంటే, పరసంబంధమైన విజ్ఞానం, క్రీస్తు జ్ఞానము నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన విజ్ఞానము, ఈరోజు జ్ఞానము టెక్నాలజీ డెవలప్ అయింది. అది ఎన్నో రకాలుగా ఈరోజు సమాజాన్ని కళ్ళు కప్పేస్తుంది. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనిషిగా లేడు. ఈరోజు ఎన్నో యంత్రాలను కనుక్కుంటూ, ఎన్నో యంత్రాలను తయారు చేసి, మనిషి చేయవలసిన పనులన్నిటిని కూడా యంత్రాల ద్వారా చేయిస్తూ, యంత్రాల ద్వారా వాటిని పరిగెత్తిస్తూ, యంత్రాల ద్వారా మనిషిని ఈరోజు ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే, మనిషి పని అయిపోయిందంటున్నారు ఈరోజు. ఎందుకంటే అన్ని రంగములో యంత్రాలు వచ్చేసాయి. ఈరోజు అన్ని రంగాలలో యంత్రాలు వచ్చేసాయి. ఈ యంత్రాలను కనుక్కున్న తర్వాత మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే, అబ్బయ్య నాకు రిలీఫ్ దొరికింది అనుకుంటున్నాడు. ఎందుకంటే అన్ని పనులు అవే చేసి పెడుతున్నాయి కాబట్టి. అన్ని పనులు అవే చేసి పెడుతున్నాయి. వంట చేస్తున్నాయి, క్లీన్ చేస్తున్నాయి, చివరికి ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. చివరికి అన్ని విధాలుగా మనిషి చేసే ప్రతి పనిని కూడా యంత్రానికి అప్పగించేశాడు. మనిషి చేసే ప్రతి పని కూడా యంత్రానికి అప్పగించేశాడు. దీన్ని ఏమనుకుంటుంది అంటే, సమాజము విజ్ఞానము అనుకుంటుంది. అది విజ్ఞానము కాదు ప్రియులారా, అది పోయే కాలం. అది పోయే కాలం దగ్గరకు వస్తే ఇలాగే మనిషి ప్రవర్తిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రభు చిత్తమేంటో గ్రహించిన వాడే బైబులు జ్ఞానాన్ని సమాజానికి ప్రకటించి, నరకపు అంచులో ఉంటున్న ఈ మనిషిని పరలోకానికి నడిపించటానికి ప్రయత్నం చేస్తాడు ప్రియులారా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు కోరుకున్న విధానముగా మనం బ్రతకటానికి ప్రయత్నించేయాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? దినములు చెడ్డవి గనుక రాబోయే దినాలు ఎలా ఉన్నాయి అంటే, మనిషిని ఒక మాయలోకి నడిపిస్తుంది ప్రపంచం. ఈరోజు మనిషిని అజ్ఞాన దశలో ఉన్న మనిషిని విజ్ఞానము అంటూ లోక సంబంధమైన జ్ఞానము వైపు, దయ్యముల జ్ఞానము వైపు నడిపిస్తుంది. దాన్ని చూసి, దయ్యముల జ్ఞానాన్ని చూసి మనిషి భలే అనుకుంటున్నాడు. నేనేదో సాధించాను అనుకుంటున్నాడు, నేనేదో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు. కాదు ప్రియులారా, మనిషి నాటికి ఎప్పుడు సక్సెస్ కాడు. లోక జ్ఞానముతో, దైవ జ్ఞానముతో మనిషి ఎప్పుడైనా సక్సెస్ అందుకుంటాడు, కానీ లోక జ్ఞానముతో ఎప్పుడు సక్సెస్ అందుకోడు. ఎందుకంటే అది దయ్యముల జ్ఞానము ఎప్పుడు కూడా మనిషిని ఒక మంచి జ్ఞానములో కానీ, మంచి మార్గములో ఎప్పుడు నడిపించదు. ఎందుకు నడిపించదు అంటే, అది దయ్యముల జ్ఞానము కాబట్టి. మరి దైవ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు అన్ని రంగాలలో ముందుంటాడు. భూలోకములో అన్ని విషయాలలో ముందుంటాడు. తెలివితో ఉంటాడు, ఆలోచనతో ఉంటాడు, పరలోక సంబంధమైన ఆలోచనలతో ఉంటాడు ప్రియులారా.
అందుకే మనమైనా, మన పిల్లలైనా, మన కుటుంబస్తులైనా లోక జ్ఞానం పైన ఆధారపడకుండా దైవ జ్ఞానం పైన మనం ఆధారపడదాం. దైవ జ్ఞానాన్ని నేర్చుకుందాం. దైవ జ్ఞానములో ఏమి లోటు ఉంది ఈరోజు చెప్పండి? దైవ జ్ఞానములో ఏమి లోటు ఉంది? బైబిల్లో ఏం తక్కువ చేశాడు దేవుడు? బైబిల్లో ఏమి రాయించటానికి మర్చిపోయాడు? అన్నీ రాయించాడు కదా. భవిష్యత్తు నెరిగిన దేవుడు భవిష్యత్తు చెప్పకముందే, లోకము చెప్పటానికంటే ముందే ప్రతి విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ప్రతి విషయాన్ని దేవుడు రాయించినప్పుడు ఇంకా బైబిల్ చదవటానికి నీకెందుకు సిగ్గు? వద్దు ప్రియులారా, ఒక్కసారి బైబిల్ చేత పట్టుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, చదవటానికి ప్రయత్నం చేయండి. విశ్వ జ్ఞానం, దైవ జ్ఞానము, దేవుని జ్ఞానము కూడా దేవుడు నీకు ఇస్తానన్నాడు. అందుకే ప్రతి వాళ్ళు కూడా మనం బైబిల్ చదవటానికి ప్రయత్నం చేద్దాం, బైబిల్ నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ